సో హలో గైస్, నా పేరు వివేక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మరి ఇంత ముందుకైతే మీరు ఒక వీడియోని అయితే చూసారుగా. సో ఆ వీడియో ట్యూటోరియల్ అనేది నేను మీకు ఇప్పుడు నేర్పించబోతాను. సో తప్పకుండా వీడియో అయితే బాగానే ఉంటుంది. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ సబ్జెక్ట్స్ అన్నింటినీ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. సో మరి ఈ వీడియోకు సంబంధించిన యాప్స్ వచ్చేసి టర్బో VPN అండ్ క్యాప్కట్ యాప్ అనమాట. సో ఈ రెండింటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. సో మీరు అందులోకి వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మరి మీరు నన్ను ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి vivek.273 కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర టర్బో VPN యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో ఇది ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఓపెన్ చేసాక ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ ట్యాప్ టు కనెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కనెక్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయాలి మొత్తానికి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చి ఇప్పుడు క్యాప్కట్ అనే యాప్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. మనం ఏ వీడియోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ప్రస్తుతానికి అభిరామ్ బ్రో వీడియో అయితే నేను యాడ్ చేశాను. సో ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది చూడండి, స్కై అనేది కొంచెం బ్లూయిష్ అక్కడ వైటిష్గా ఉంది. సో దీని బ్యాక్గ్రౌండ్ అనేది నేను ఇప్పుడు చేంజ్ చేస్తాను చూడండి. సో అంతకన్నా ముందు ఇక్కడ లాస్ట్లో వాటర్ మార్క్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే డిలీట్ చేసేసాను. సో ఇక్కడ ఓవర్లీ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి యాడ్ ఓవర్లీ మీద ట్యాప్ చేసి మనకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే కావాలి. సో ఇందులో నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. సో దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లేదా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అందులోకి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది యాడ్ చేశాక దీన్ని 2 ఫింగర్స్తో ఇలా స్కై ఎక్కడ వరకు ఉందో సో అక్కడ వరకు అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్కు మూవ్ చేస్తే మాస్క్ అనే ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. సో దాని ఫస్ట్ ఆప్షన్ మీద అయితే మీరు ట్యాప్ చేసుకొని స్పిట్ మీద ఇక్కడ ఎల్లో లైన్ వరకు అయితే మనం చూసుకోవాలి. అలాగే కింద ఒక లైన్ కనిపిస్తుంది లైట్గా, దాన్ని అయితే మనం షేడ్ చేసేయాలి. అంటే స్కైలో అది మిక్స్ అయ్యేటట్టు అయితే మనం చూసుకోవాలి. సో ఇక్కడైతే అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నార్మల్గా ఈ వీడియో ఎక్కడ వరకు ఉందో సో అక్కడ వరకు మనమైతే స్కై వీడియోని అయితే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే స్ప్లిట్ అయితే డిలీట్ చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి అభిరామ్ బ్రో వీడియోని నేను ఇక్కడ కాపీ చేస్తాను చూడండి. సో ఇక్కడ సైడ్కు మూవ్ చేస్తా అంటే కాపీ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద కాపీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆ వీడియో మీద ట్యాప్ చేసి ఇప్పుడు మనము ఓవర్లీ అయితే దాన్ని చేసుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తుంది ఓవర్లీ అనే 2 యారో సింబల్స్. సో దాన్ని ఓవర్లీ చేసిన తర్వాత ఇలా అయితే మనం మూవ్ చేసుకోవాలి. సో ఇలా మూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కింది వీడియో ఉంది కదా, సో ఆ కింది వీడియో మీద మనం ట్యాప్ చేసి కొంచెం సైడ్కి మూవ్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఒక క్లిక్ ద్వారా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఒకసారి చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. సో ఇక్కడ పైన స్కై కూడా యానిమేషన్ కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంది. అండ్ అలాగే దీన్ని కొంచెం నేనైతే అడ్జస్ట్మెంట్ చేస్తాను, కొంచెం సాచురేషన్ అనేది కొంచెం పెంచుతాను చూడండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి అయితే వెళ్తున్నాను. సో ఇలా అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి నేను ఇక్కడ సాచురేషన్ అనేది కొంచెం అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి. సో నేనైతే 30 అయితే ఇచ్చాను. సో ఇప్పుడు స్కై అనేది చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా అవుతుంది. అండ్ ఒకసారి ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్గా అయితే రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ ఏమాత్రం ఒక్క గీత కూడా లేదు. సో ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ స్కై యానిమేషన్ అనేది నేను ఇక్కడ వేరేది చేంజ్ చేస్తాను చూడండి. సో ఇంతకుముందుకైతే మనం స్కై యానిమేషన్ అనేది బ్లూ కలర్ది తీసుకున్నాం కదా. సో ఇప్పుడు కొంచెం చేంజ్ చేసి ఆరెంజ్ కలర్లో స్కై యానిమేషన్ అనేది ఇప్పుడు నేను యాడ్ చేస్తాను చూడండి. సో దానికి సంబంధించిన లింక్ కూడా టెలిగ్రామ్ ఛానల్ లేదా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అయితే అందులో కలిసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా నేనైతే తీసుకున్నాను. సో ఇక్కడ స్కై ఎక్కడ వరకు ఉందో సో అక్కడ వరకు అయితే దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మాస్క్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా. సో సైడ్కి మూవ్ చేస్తే మాస్క్ మీద ట్యాప్ చేసి స్ప్లిట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ మీదే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మన ఫస్ట్ వీడియోకి తగ్గట్టు ఈ వీడియోని ట్రిమ్ చేసుకోవాలి. సో ఆ వీడియో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే మనం ట్రిమ్ చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు
ఈ వీడియోలో కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ నేను మాస్క్ ఆప్షన్లోకి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ ప్రస్తుతానికైతే నేను ఇలా అయితే లైన్ అయితే ఇస్తున్నాను. నేను ఇక్కడ వరకు అయితే సో ఇలా లైన్ ఇస్తే నాకైతే లైన్ రాదని అనుకుంటున్నాను. సో ఇక్కడ వరకు అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడు దీన్ని కాపీ చేస్తాను చూడండి, ఫస్ట్ వీడియోని సేమ్ ఫస్ట్ ఎలా చేశానో సేమ్ అలానే హ్యాష్ట్యాగ్గా చేస్తున్నాను. ఇప్పుడు కాపీ చేసి అండ్ మళ్ళీ నేను ఓవర్లీ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను 2 arrows మీద. సో దీన్ని అయితే ఇలా కిందికి అయితే స్క్రోల్ చేశాను, ఇలా మూవ్ అయితే చేస్తున్నాను లైట్గా. సో దీన్ని మూవ్ చేశాక అండ్ కింది వీడియోని నేను బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేశాను. సో ఇప్పుడైతే ఒకసారి పే చేస్తాను. సేమ్ పర్ఫెక్ట్గా అయితే ఇదైతే వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ అనేది. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఫస్ట్ వీడియో ఎలా ఉందో సేమ్ అలానే బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది. సో మీరు పైన యారో మార్క్ మీద ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోజ్ చేసేయండి.